సమానం అవుతుంది గుర్తించాము. ఓకే. సో, ఈరోజు మనము చూద్దాం ఏంటి సంపూర్ణ చైతన్యవంతుడు గాని, పరమ చైతన్యవంతుడు గాని కాలేడు. సేమ్ ఉన్నా సరే, పోలికలున్నా అంటే భగవంతుడికి, మనకి పోలికలున్నా మమైవాంశో జీవలోకి అన్నాడు. అయితే మనం దేవుడి యొక్క అంశాలైనప్పటికీ కూడా దేవుడు కాలేము అని లాస్ట్‌లో మనం నిన్న చదువుకున్నాం. సో, ఇప్పుడేమంటున్నాం క్షేత్రజ్ఞుడై భగవానుడు క్షేత్రజ్ఞుడు అంటే ఎవరు? భగవానుడు ఈశ్వరుడు మరియు జీవునకు నడుము భేదము భగవద్గీతలో 13వ అధ్యాయము క్షేత్రజ్ఞ యోగం అని మనం చదువుకున్నాం. అంటే ఈ ప్రకృతి ఏంటి? ఈ ప్రకృతిని నడిపించేవాడెవరు? అనేది మనము చదువుకున్నాం ఆ యొక్క అధ్యాయంలో. సో, ఇక్కడ మనకి ఇంట్రడక్షన్‌లో ఏమిస్తున్నారంటే, ఈశ్వరుడు మరియు జీవునకు నడుమ భేదము భగవద్గీతలో 13వ అధ్యాయంలో వివరించబడింది. భగవాను క్షేత్రజ్ఞుడై ఉండును. జీవుడు కూడా క్షేత్రజ్ఞుడైనను అతడు కేవలం తనకు గల ప్రత్యేక దేహాన్ని మాత్రమే ఎరుగగలడు. సో, 2 పోలికలు చెప్పుకున్నాం మనం సేమ్ అని చెప్పేసి. ఆ పోలికల్లో ఏమంటున్నాడు? ఇద్దరు సమానంగా అయినప్పటికీ కూడా జీవుడికి ఏమీ తెలియదు. పూర్వజన్మ మనం ఏమన్నామో మనకు తెలుసా? నిన్న ఇదే సమయానికి ఏం చేస్తున్నామో మనకు తెలుసా? క్లాస్ వింటున్నాం క్లాస్ మనం క్లాస్ వింటున్నాము. కానీ ఏ పదము వాడాము, ఎక్కడ చర్చించుకున్నాము, ఏంటి అవి ఖచ్చితంగా మనము చెప్పలేము. కానీ భగవంతుడు చెప్పగలుగుతాడు. ఎవ్రీ సెకండ్ ఏమవుతుంది, ఏంటి అనేది భగవంతుడు చెప్పగలుగుతాడు. సో, అదే మన క్షేత్రజ్ఞుడు అయినా సరే భగవానుడు చెప్పగలుగుతాడు. సో, భగవానుడు ఇక్కడ ఉన్నప్పటికీ కూడా త్రిగుణాల వలయంలో భగవానుడు పడడు. దేవాది దేవుడు ప్రతి జీవి హృదయంలో ఈశ్వరుగా నెలకొని ఉండనని, జీవుడు ఆశించినట్లుగా వర్తించినట్టు అతడు నిర్దేశించడని వివరించబడెను. సో, జీవుడు ఏంటి అనంటే భగవంతుడు ఏమి చెప్తే అదే చేయగలుగుతాడు. అంతకుమించి ఆయన సొంతంగా చేయలేడు అని భగవద్గీత చెప్తుంది. కానీ మనమేమనుకుంటాము? ఈ దేహము పర్మనెంట్ అనుకుంటాం. అవునా కాదా? ఈ దేహంలో ఉన్నంతసేపు మనమే అన్ని చేస్తున్నాము అని అనుకుంటాం. ఈ దేహాన్ని ఎవరు సృష్టించారు? దేహంలో ఉండే భగవంతుడు ఉన్నాడని తెలుసుకోవడం ఇవన్నీ కూడా భగవద్గీతలోనే తెలుసుకుంటాము అని ఇక్కడ శ్రీల ప్రభుపాదుల గారు చాలా క్లియర్గా చెప్పారనమాట. సో, ఇక్కడ ఇంకోటి ఏంటంటే, నిజానికి జీవుడు తానేమి చేయవలనో విస్మరించును. జీవులము మనము మనుషులుగా ఎందుకు పుట్టాము అని చెప్పుకున్నాము? ఎందుకు పుట్టాము మనుషుల్లాగా? మన కర్మానుసారంగా పుట్టాము కుటుంబంలో. మానవ జన్మ ఎందుకు వచ్చింది? మనము భగవంతుడిని ప్రేమతో భగవంతుడికి పూజ చేస్తామని వస్తాం కానీ మాతాజీ మళ్ళీ మనం వచ్చాక భౌతిక కోరికల మీద పడిపోతాం మాతాజీ. పడిపోయి విస్మరిస్తాము, మర్చిపోతాం అన్నమాట. సో, అది విస్మరించామంటే మనకి గుర్తు లేదు. భగవంతుడి దగ్గర నుండే మనం వచ్చామని మనకి గుర్తు లేదు. భగవద్గీత గుర్తు చేస్తుంది. భగవద్గీత మనం భగవంతుడి దగ్గర నుండే వచ్చామని సో, నిజానికి జీవుడు తానేమి ఏమి చేయాలి యాక్చువల్లీ మనము భగవంతుడి యొక్క సేవ చేస్తూ, ఆయన ప్రార్థన చేస్తూ ఆయన్ని చేరుకోవాలి. ఇది మానవుడి యొక్క లక్షణం. అదే విస్మరించాము. అయితే ఎందుకు విస్మరిస్తున్నారు మీరు అని మళ్ళీ జ్ఞాపకం చేయడానికి భగవద్గీత ఉంది అని ఇక్కడ ఈ పారాగ్రాఫ్లో చెప్పుకోవడం అనమాట. సో, వివేకవంతుడైన తాను ఎటువంటి కర్మలను ఆచరించని అవగాహన చేసుకొనినప్పుడు అట్టి కర్మలను మార్చుకోవచ్చు. సో, ఇప్పుడు మనకి కర్మలు అంటే మన పనులు. సో, మన కుటుంబంలో కొన్ని చెడు కర్మలు నడుస్తూ ఉన్నాయి పరంపరలో. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మాంసభక్షణ కావచ్చు, ఇల్లిసిట్ సెక్స్ కావచ్చు, లేకపోతే మద్యము అవి సేవించడం, ఇట్లాంటివన్నీ 4 రెగ్యులేటివ్ ప్రిన్సిపల్స్ ఇందులోకి వస్తేనే మనకు తెలుస్తాయి. లేకపోతే ఆ కర్మల్ని అలాగే ఆచరిస్తూ పోతూనే ఉంటాం అన్నమాట మనం. ఓకే. సో, అది పూర్వకర్మల క్రియా ప్రక్రియ కూడా మార్చుకోవడానికి అవకాశం ఏర్పడింది. ఇప్పుడు మనలో చాలా మంది నాన్ వెజిటేరియన్స్ లాగా పుట్టాం. అయినప్పటికీ మనం ఇక్కడికి వచ్చేసిన తర్వాత వెజిటేరియన్స్, మనం మాంసభక్షణ చేయడానికి ఇష్టపడట్లేదు.
ఏంటి భగవద్గీతలో మనం నేర్చుకున్నాం, జీవహింస చేయవద్దు. అందులో కూడా జీవుడు ఉన్నాడు, ఆ జీవుల్లో కృష్ణుడు ఉన్నాడు. కృష్ణుడిని చంపుకొని తినలేం కదా మనం. ఆ జ్ఞానం అనేది భగవద్గీతలోంచి వస్తుంది అని చెప్తున్నాడు. సో కనుక కర్మ అనిత్యము. సో ఇక్కడ మనం 5 నేర్చుకున్నాము. 5 దాంట్లో కర్మ అనేది నిత్యం కాదు, మారుతూ ఉంటుంది. మంచి కర్మలు, చెడు కర్మలు, ఇలా మన కర్మలు మన ఇష్టానుసారమే కావచ్చు, లేదా త్రిగుణాల వలయం వల్ల కావచ్చు. ఈ కర్మ, ఈ పని అనేది మారుతూ ఉంటుంది, అందుచేత అది అనిత్యము అని అన్నారు. నిత్యం అంటే ఏంటి? ఎల్లప్పుడూ ఉండేది. ఆత్మ ఎల్లప్పుడూ ఉంటుంది కదా, నిత్యము. పరమాత్మ కూడా నిత్యము. కానీ ఈ కర్మ అనేది అనిత్యము అని చెప్తున్నారు. కనుకనే మేము ఈశ్వరుడు, జీవుడు, ప్రకృతి, కాలము, కర్మ అని 5 తత్వాలలో 4 నిత్యమైనవిగా, కర్మ అనిత్యమైనగా తెలిపి ఉంటుంది. సో ఇక్కడ భగవద్గీతలో మనకి ఏం తెలుస్తుంది? ఈశ్వరుడు అంటే భగవానుడు పర్మనెంట్, నిత్యము. జీవుడు నిత్యం అంటే ఆత్మ. తర్వాత ప్రకృతి కూడా నిత్యము, కాలము అనేది కూడా నిత్యము. ఒక్క కర్మ మాత్రమే నిత్యము కాదు అని ఈ పారాగ్రాఫ్ లో చెప్తున్నారు. మీకు అందరికీ అర్థమైందా? సో మనం ఎవరికైనా భగవద్గీత ఎందుకు చదవాలంటే, మీ కర్మను మార్చుకోవచ్చు, మీ చేతి రాతలు మార్చుకోవచ్చు, మీ తల రాతలు మార్చుకోవచ్చు, ఉన్నత స్థానానికి వెళ్ళవచ్చు అని మనం చెప్పే అవకాశము ఉంది అని ఇక్కడ శ్రీల ప్రభుపాదుల వారు చాలా క్లియర్గా చెప్పారు. ఓకే, సో నెక్స్ట్ పారాగ్రాఫ్ లో పరమ చైతన్యవంతుడైన ఈశ్వరునికి మరియు జీవునికి ఒక పోలిక కలదు. అదేమిటి అంటే, భగవానుని చైతన్యం మరియు జీవుని చైతన్యం రెండును లోకాతీతాలు. భౌతిక పదార్థ సంపర్కము చేత చైతన్యం సృష్టించబడనేది పొరపాటు వాదము. భౌతిక వాస్తు సమ్మేళనం అంటే ఇవి రెండు కూడా ఒకటే. ఎలా అంటే, ఈ చైతన్యం అంటే ఏంటి? యాక్చువల్లీ జీవిలో ఉండే మూవ్మెంట్, దాన్ని చైతన్యం అంటారు. చైతన్యం మనకు చాలా చిన్నగా ఉందనుకోండి, అజ్ఞానంలో ఉన్నట్టు. అజ్ఞానం నుంచి బయటపడి ఇవన్నీ భగవద్భక్తి, ఆధ్యాత్మికత చేస్తూ ఉంటే చైతన్యం కొంచెం పెరుగుతుంది. ఇట్లా 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 చైతన్యం, కృష్ణ కాన్షియస్నెస్, ద కాన్షియస్నెస్ అన్నమాట. మన స్థితి మనకి పెరుగుతూ పెరుగుతూ రావాలి. అది పెరుగుతూ పెరుగుతూ వచ్చినప్పుడు అన్ని రసాలు, మనం 5 రసాలు నేర్చుకున్నాం కదా, అవన్నీ మనలో ఇమిడి ఉంటాయి. నెమ్మదిగా వినయము, విధేయత, శాంతరసము, సాఖ్యరసము, ఎవరిని చూసినా ఫ్రెండ్లీగా ఉండడము, శాంతంగా ఉండడము, చిన్నవాళ్ళని చూస్తే వాత్సల్యంగా ఉండడము, ఇవన్నీ కూడా మనం నేర్చుకుంటూ ఉంటాం అన్నమాట. సో ఇక్కడ భగవంతుని చైతన్యం మాత్రం ఎన్నడూ భౌతిక తత్వం ప్రభావితము చెందదు. సో ఒక్కసారి మనం ఈ చైతన్యంలోకి వచ్చామంటే, ఎటువంటిది? భగవత్ తత్వము, భగవంతుడి యొక్క చైతన్యం. కృష్ణ చైతన్యంలోకి వచ్చిన తర్వాత త్రిగుణాలు గాని, ప్రకృతి గాని మనని ఎవ్వరూ ఏమీ చెయ్యలేరు అని ఇక్కడ చెప్తున్నారు. ఎందుచేత అంటే, మయ్యాదక్షి అనే ప్రకృతి అనే శ్రీకృష్ణ భగవానుడు చెబుతుండెను. ఎందుకంటే మయ్యాదక్షిణ ప్రకృతి, ఆ ప్రకృతిని నేనే సృష్టించాను. భౌతిక ప్రపంచంలో అతడు అవతరించినప్పుడు అతని చైతన్యము భౌతికత్వంతో ప్రభావితం చెందదు. శ్రీకృష్ణ భగవానుడు ఆయనే ప్రకృతి అంతా చేశాడు అని నిన్న చదువుకున్నాం కదా మనం. ఆయనే సృష్టించాడా కాదా? ఆయన చుట్టూ ఉన్న పరిసరాలన్నీ కూడా. కానీ త్రిగుణాల వలయంలో కృష్ణుడు చిక్కుకుంటాడా? సత్వగుణం గాని, రజోగుణం గాని, తామస గుణంలో ఆయన చిక్కుకుంటాడా? విగ్రహంలో ఉన్నాడు అని ఆ చైతన్యంతో మనం శ్రీకృష్ణుడిని మంచిగా అభిషేకం చేసి తయారు చేసి నిన్న వండిన పదార్థాలు తీసుకొచ్చి పెడతామా? పెట్టిన పాపం ఏమన్నాడు? ఏమనలేడు కదా. సో మనకి అంటే మనం కొంత చైతన్యం మనకి వచ్చిందనమాట. ఆ తామస గుణం అనేది మనకి సరిపోదు. ఎలా అయితే కృష్ణుడు ఎప్పుడైనా ఏ లీలల్లో ఉన్న ఈ మధుర అంటే ఈ లిక్కర్ తాగడం గాని, మాంసభక్షణం చేయడం గాని విన్నామా ఎక్కడైనా? ఆయన ఎన్నో లీలలు, ఆయన అన్ని చదివాం కదా, కొన్ని ఎక్కడైనా విన్నామా? లేదు మాతాజీ కదా. సో అవన్నీ అంటే ఈ త్రిగుణాల వలయాల్లో భగవంతుడు చిక్కడు.
అందుచేత మనం కృష్ణ చైతన్యంలో ఉంటే మనం కూడా అందులో పడమన్నమాట. అర్థమైందా మీకు? సో తామస గుణంలో ఉండము. అప్పటికైనా నిద్ర వస్తుంది మనకు కదా. ఏకాదశి అంటే ఇంకెక్కువ నిద్ర వస్తుంది, ఎక్కువ ఆకలి వేస్తుంది. ఇదంతా కలియుగ ప్రభావము, త్రిగుణాల ప్రభావం. కానీ దాని నుండి బయటపడి మనం ఏకాదశి చేస్తున్నాము. ఈ పర్వదినం అన్నమాట ఏకాదశి అంటే. మనకి ఉగాది, సంక్రాంతి, దీపావళి వాటికంటే పెద్దది ఏకాదశి. కృష్ణ చైతన్యవంతులకి అందరికీ కూడా చాలా పర్వదినం అన్నమాట. ఈరోజు చాలా వండుకుని భగవంతుడికి పెట్టొచ్చు, కానీ మనం ఉపవాసం ఉంటాము. అంటే భగవంతుడికి దగ్గరగా ఉండి ఎక్కువ జపం చేసుకోవడం, ఎక్కువ పుస్తకాలు చదువుకోవడం, ఎక్కువ క్లాసెస్ వినడము, ఇవన్నీ కూడా మనం చేస్తూ ఉంటే భగవంతుడికి దగ్గర అయిపోతాం అనమాట. సో ఒక ఏకాదశికి ఇంకో ఏకాదశికి ఎంత దగ్గర అయ్యామనేది మనము పరీక్షించుకొని చూసుకోవాలి. సో ఈ శుద్ధ చైతన్యంలోని మన కర్మలన్నీ ఈశ్వర సంకల్పానికి అనుగుణంగా రూపొందించబట్ట చేత అవి మనలను ఆనందంను కలిగించును. సో ఇప్పుడు మనము ఇక్కడ సత్వగుణంలోంచి నెమ్మదిగా సాధన చేస్తూ చేస్తూ శుద్ధ సత్వానికి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నాం. అవునా కాదా? మాతాజీ. శుద్ధ సత్వం ఎక్కువ ప్యూరిఫికేషన్ అన్నమాట, ఇంకా ప్యూరిఫికేషన్. కృష్ణుడి కంటే వేరే ఏది లేదు మనకి. ఏది జరిగినా కానీ మనకు తట్టుకునే శక్తి కృష్ణుడే ఇస్తాడు. కృష్ణుడే అన్ని పూర్తిగా ఇంకా శరణాగతి అన్నమాట. సో అలా అయినప్పుడు మనకి లోపల నుండి ఆనందమే తప్ప విచారము, భయము అనేది మనకి ఉండదు. సో మన కర్మలన్నిటినీ త్యజించే వాళ్ళని అర్థం కాదు. సో ఇప్పుడు ఒక పని ఉంది మనకి, అర్జెంటుగా బాబుకో పాపకో డబ్బా కట్టాలి, లేదా మీ హస్బెండ్కి టిఫిన్ బాక్స్, అక్కడే క్లాస్ అవుతుంది. అప్పుడు ఏం చేస్తారు మీరు? అది కర్మ, అది కూడా పని చేయాలి, ఇక్కడ కూడా వినాలని ఉంది. అప్పుడు ఏం చేస్తారు? అంటే ఇక్కడ మిస్ అవడం మనకి ఇష్టం ఉండదు. అర్థమైందా? ఇక్కడ మిస్ అవడమే, కానీ ఆ కర్మ కూడా చేస్తున్నారు. విద్యుత్ ధర్మాల్ని కూడా పాటిస్తూ చేస్తూ ఉన్నారనమాట. అంటే మన కర్మలన్నీ త్యజించాలని అర్థం కాదు మనకి భగవద్గీత చదవకపోతే. అప్పుడే భగవద్గీత మనకు తెలియకపోతే ఏం చేస్తాము? అబ్బా ఇప్పుడు ఎవరు చదువుతారు, 11ంటికే మన పని ఇప్పుడే అయింది, ఇప్పుడు వీడియో పెట్టుకొని చూడాలా, అక్కడ కూర్చోవాలా అని అనిపిస్తుంది. కానీ భగవద్గీతలో ఎంటర్ అయిన తర్వాత మనకి ఈ విధంగా, అనగా మనం కర్మలన్నిటినీ అర్థము కాదు, కేవలం వాటిని శుద్ధిపరచుకోవాలా. అట్లు శుద్ధపరచబడిన కర్మలే భక్తియుక్త కర్మలుగా పిలువబడును. సో శుద్ధీకరణ మనం ఎప్పుడైతే శ్రవణం చేస్తూ 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 ఉన్నామో, శుద్ధీకరణ మనలో జరిగినప్పుడు ఆ కర్మలన్నీ కూడా శుద్ధీకరణ అయిపోతుంది. సో ఈరోజు మనకు చాలా టైట్గా ఉంది ప్రోగ్రామ్. రేపేమవుతుందంటే మనకి శుద్ధీకరణ జరిగినప్పుడు కొంచెం ముందుగా లేస్తాం, ముందుగా పనులు ముగించుకుంటాం. అండ్ అవతల వాళ్ళు మన బాబు కానీ పాప కానీ భర్త కానీ వాళ్ళు కూడా సహకరిస్తారు. లేదు నిన్న నీకు చాలా కష్టమైంది కదా, ఈరోజు తొందరగా కానీ. అంటే ఇవన్నీ ఈ మార్పు ఎలా వస్తుంది అంటే, మనం శుద్ధీకరణ ఎంత చేసుకుంటే అంత సహకరణ మనకి కుటుంబ సభ్యులతో కానీ బయట వాతావరణంతో కానీ మనకి లభిస్తుందన్నమాట. సో అవన్నీ కూడా భక్తియుక్త కర్మలుగా మనం మార్చుకుంటాం భగవద్గీత చదివితే అని చెప్తున్నారు. ఓకే, సో భక్తియుక్త కర్మలు సామాన్య కర్మలుగా గోచరించునను అవి కలుషితం కాలేవు. భక్తుడు కూడా సామాన్య వ్యక్తికి వలనే వర్తిస్తున్నట్లు లేక కర్మ చేస్తున్నట్లు అజ్ఞాని భావింపవచ్చును. భక్తుని కర్మలు లేక, భక్తుని లీలలు కలుషిత చైతన్యం చేత లేక భౌతిక పదార్థం కలుషితములు కాలేవని అట్టి మందబుద్ధి గల వ్యక్తి గ్రహించలేడు. సో భగవద్గీత చదవలేదనుకోండి, మనము అజ్ఞానంలో ఉన్నాం, మనకేమి తెలియదు. అప్పుడు ఒక భక్తుడు అంటే ఒక కృష్ణ చైతన్యవంతుడు అటు వంట చేస్తూ వీడియో వింటున్నారు, భోజనం చేస్తూ వీడియో వింటున్నారు, అన్ని పనులు చేసుకుంటూ క్లాసులు వింటున్నారు, జపం చేస్తున్నారు. ఇవన్నీ కూడా ఒక యాక్టింగ్ లాగా అనిపిస్తుంది వాళ్ళకి. దుర్యోధనుడు ఏమన్నాడు? విశ్వరూపం చూపించినప్పటికీ కూడా ఆయన ఎక్కడో మాయల మరాఠీ దగ్గర మాయలన్నీ నేర్చుకొని ఇలా చేస్తున్నాడు, ఆయన వల్ల ఏమీ అవదు అని చెప్పి యుద్ధం నమ్మడు. భీష్మాచార్యులు నమ్ముతారు, ద్రోణాచార్యులు నమ్ముతారు. ఇంత పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా కృష్ణుడు సామాన్యమైన వాడు కాదు, పాండవుల సైడ్ ఉన్నాడు, వాళ్ళే గెలుస్తారు అని ఇంత చెప్పినా
దుర్యోధనుడు నమ్మడు. అట్లాంటి అజ్ఞాని అన్నమాట. సో ఆ జ్ఞానంలోనే మనము ఉంటాము. భక్తులు ఏదైనా చెప్తే కూడా, ఏదైనా వాళ్ళ పనులు చూసినా, వాళ్ళని చూస్తున్నా ఎగతాళిగా అనిపిస్తుంది, వీళ్ళు ఇంతేలే అని అనిపిస్తుంది అనమాట. సో అవన్నీ ప్రకృతి త్రిగుణాలకి అతీతాలు. ఏది ఏమైనాను ప్రస్తుత పరిస్థితిలో మనం తప్పక మన చైతన్యము కలుషితమైనదిగా గుర్తించవలెను. సో మనము కృష్ణ చైతన్యంలోకి వచ్చాం, కరెక్టే, ఏదో కొంత భక్తి చేస్తున్నాం, కానీ మనం పూర్తిగా భక్తులం అయిపోయాము, శుద్ధ సత్వంలోకి వచ్చామని కూడా మనం అనుకోలేము కదా. సో అది ఇక్కడ చెప్తున్నారు. సో నెక్స్ట్ ఎవరు చదువుతారు? భౌతికంగా కలిసి హరే కృష్ణ సరోజ మాతాజీ మాతాజీ. ఉన్నారు మాతాజీ. చదవండి మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. చిన్న డౌట్ మాతాజీ. చెప్పండి. మయ దక్షిణ ప్రకృతి అంటే ఏంటి మాతాజీ? ప్రకృతి నా చేత సృష్టించబడింది అని భగవంతుడు చెప్తుంటాడు. మయా అంటే నేను. ఓకే, ఈ ప్రకృతి నా చేతనే చేయబడింది, కానీ ప్రకృతి వలయంలో కృష్ణుడు ఉండడు, మనం పడతాం ఆ వలయంలో. అర్థమవుతుందా? అర్థమైందా మాతాజీ? అర్థమైంది మాతాజీ. ఓకే, రైట్. నెక్స్ట్ భౌతికంగా కలుషితమైనప్పుడు. హరే కృష్ణ మాతాజీ. భౌతికంగా కలుషితమైనప్పుడే మనము బద్ధులమని చెప్పబడతాము. నేను ప్రకృతి ఫలాన్ని అనే భావనలోనే మిథ్యా చైతన్యము ప్రదర్శితమవుతుంది. ఇదే మిథ్యాహంకారం అనబడుతుంది. దేహ భావనకు సంబంధించిన ఆలోచనల్లో మునిగిన వాడు తన స్థితిని అర్థం చేసుకోలేడు. మనిషిని దేహ భావన నుండి విముక్తము చేయడానికే భగవద్గీత పలుకబడింది. భగవంతుని నుండి ఈ సమాచారము పొందడానికి అర్జునుడు తనను ఆ పరిస్థితుల్లో నిలుపుకున్నాడు. మనిషి దేహ భావన నుండి ముక్తుడు కావాలి. అదే ఆధ్యాత్మికవాది యొక్క ప్రాథమిక కార్యము. స్వేచ్ఛను పొందాలనుకునేవాడు, ముక్తుడు కాగలిగిన వాడు తాను ఈ భౌతిక దేహము కాదని మొట్టమొదలు తప్పక నేర్చుకోవాలి. ముక్తి అంటే భౌతిక చైతన్యం నుండి విడుదల. శ్రీమద్ భాగవతంలో కూడా ముక్తికి నిర్వచనం ఇవ్వబడింది. ముక్తిర్హి త్వాన్యథ రూపం స్వరూపేణ వ్యవస్థితి. ఈ భౌతిక జగత్తుకు చెందిన కలుషిత చైతన్యం నుండి విడుదలై విశుద్ధ చైతన్యాన్ని నెలకొనడమే ముక్తికి అర్థము. ఈ విశుద్ధ చైతన్యాన్ని జాగృతం చేయడానికి భగవద్గీతలోని అన్ని ఉపదేశాలు ఉద్దేశించబడ్డాయి. అందుకే ఇప్పుడు పవిత్ర చైతన్యంలో ఉన్నావా లేదా అని శ్రీకృష్ణుడు అర్జునుని గీతోపదేశాల చివరి దశలో అడగడము మనకు కనిపిస్తుంది. పవిత్ర చైతన్యం అంటే భగవదాదేశాల ప్రకారం పనిచేయడం అని అర్థము. పవిత్ర చైతన్యం యొక్క సారాంశం ఇది. మనము భగవద్ అంశముల కనుక చైతన్యము ఇదివరకే ఉన్నది, కానీ మనము నిమ్న గుణాలచే ప్రభావితమయ్యే అవకాశం ఉన్నది. పరమోత్కృష్టుడు కనుక భగవానుడు దానికి ఏనాడు ప్రభావితుడు కాడు. భగవంతునికి అల్పమైన వ్యక్తిగత జీవులకు భేదము ఇది. హరే కృష్ణ మాతాజీ. ధన్యవాద ప్రణామం. హరిబోల్ మాతాజీ. సో ఇక్కడ మనకి చాలా క్లియర్ గా చెప్పారు ఏంటి అంటే, మన మానవ జన్మ ఎందుకు? ఆధ్యాత్మికంగా భగవంతుడిని చేరడానికి. భగవంతుని చేరేదే ముక్తి. సో ఈ ముక్తి కోసమే మనం జీవించాలి, కానీ భౌతిక ఆశల కొరకు మనము జీవించకూడదు అని ఇక్కడ మనం భగవద్గీత తెలుసుకున్నప్పుడే మనకి తెలుస్తుంది. దేహాత్మ బుద్ధి నుండి మానవుడు ఉద్ధరించుటకే భగవద్గీత బోధింపబడెను. సో మానవుడిలాగా ఏ విధంగా జీవిస్తున్నాడు అదే విధంగా కాకుండా ఆధ్యాత్మిక ధోరణిలో సనాతన ధర్మాన్ని పాటిస్తూ విద్యుత్ ధర్మాలతో పాటు ఆధ్యాత్మికం కూడా నేర్చుకోవాలి, భగవంతుడి తత్వం నేర్చుకోవాలి అనేది భగవద్గీత బోధిస్తుంది అని చెప్తారనమాట. సో ఇవన్నీ కూడా అర్జునుడు తనని తాను ఆ స్థితిలోనే నిలుపుకొనేను అనగా ప్రతి ఒక్కరు దేహాత్మ బుద్ధి నుండి విముక్తులు కావాలి. దేహాత్మ బుద్ధి అంటే ఇది నేను, ఈ దేహం నాది అనే దాని నుండి విముక్తి కావాలి అని చెప్తున్నారు. అర్థమవుతుందా మీకు? ఆత్మ మనం ఎవరు అంటే నిత్యంగా ఉండేది ఆత్మ. ఈ దేహం మీద పెద్దగా మోజు ఉండకూడదు. అలా అని చెప్పి తిలకం పెట్టుకోను, నేనేం తయారవను, పొద్దున్నే లేచి అలాగే వస్తాను, అది కరెక్టా? కాదు మాతాజీ. శుచి శుభ్రము ఉండాలి. దేహం కూడా మంచిగా శుభ్రపరచుకొని లోపల ఆత్మ సంతోషంగా ఉన్నప్పుడు దేహంలో ఆత్మ అనేది ఆ సంతోషం అనేది మనకు కనిపిస్తుంది. ఎప్పుడు చూడు మనము
ఆధ్యాత్మికతనే వేరే వాళ్ళకి ఇవ్వడానికి ప్రయత్నం చేయాలి. మన సంతోషము వేరే వాళ్ళతో పంచుకోవడానికి చూడాలి. కానీ మనం ఎప్పుడు విచారంగా ఉండకూడదు. విచారాన్ని వేరే వాళ్ళకి పంచడానికి అవసరం లేదు. భగవంతుడే చూసుకుంటాడని భగవంతుడికి తెలుసు కదా అన్ని. ఎందుకు విచారిస్తున్నాం మనం అనేది భగవంతుడికి తెలుసు. సో దాన్ని తీసేస్తాడు. ఆ కర్మని కూడా తీసేసే అవకాశం ఉంది ఈ భగవద్గీత చదివినంతలో. ఓకే, సో ఇక్కడ ముక్తి అనగా భౌతిక చైతన్యం నుండి విడుదల పొందుట అని భావము. సో శ్రీమద్ భాగవతంలో కూడా ముక్తి అనే పదానికి నిర్వచనం ఇచ్చారు. ఏంటి అంటే ఈ భౌతిక జగత్తుకు చెందిన కలుషిత చైతన్యం నుండి విడివడి శాశ్వత స్వరూప స్థితిలో నెలకొనిటే ముక్తి అనబడును. యాక్చువల్లీ మనం ముక్తి స్థానం నుండే మనం వస్తాం. తల్లి గర్భంలో ఉన్నప్పుడు భగవంతుడితోని మొరబెట్టుకుంటుందంట శిశువు, లేదు నేను భౌతిక ప్రపంచానికి నేను వెళ్ళను, ఆ కష్టాలు నాకొద్దు అని చెప్పి. కానీ కర్మానుసారంగా మనం వెళ్ళాలి కాబట్టి అందుచేత మనం వెలుపలికి వచ్చినప్పుడు భగవంతుడి తత్వం ఒక్కటే తెలుసు ఆ శిశువుకి, వేరేదేమీ తెలియదు. కానీ ఎప్పుడైతే తల్లిని చూస్తాడో, తల్లి ముద్దు చేస్తుంది, తండ్రి ముద్దు చేస్తాడు, అక్కడ ఉండే వాళ్ళందరూ శిశువుని చూసి ముద్దులాడతాడో ఆ ఏడుపు ఆపేసి మొహంలో పడిపోతాడు అనమాట. ఆ మొహం నుండి మళ్ళీ ముక్తి పొందడమే భగవద్గీత మనకి నేర్పిస్తుంది అని ఇక్కడ చెప్తారు. సో శుద్ధ చైతన్యం అనగా భగవంతుని ఆదేశాన్ని వర్తించుటే అని భావము. ఇదే శుద్ధ చైతన్యం పరిపూర్ణ భావం. సో ఇప్పుడు మనకి భగవంతుడు ఏమి చెప్తున్నాడు, ఎలా ఉండాలి అనేది మనకి ఎలా తెలుస్తుంది? మనం మామూలుగా ఒక కుటుంబంలో ఉన్నాం, ఒక సభ్యురాల్లాగా. సో అమ్మ నాన్న బాబాయిలు పిన్నిలు తాతయ్యలు అందరు మన కుటుంబం చాలా పెద్దగా ఉంది. మన తాతయ్యలు ఏం చేస్తే మన నాన్న వాళ్ళు అది చేస్తారు, నాన్న వాళ్ళు ఏది చేస్తుంటే మనం అది చేస్తాం కదా. కానీ మనకి ఇది శుద్ధత్వము భక్తి ఇవన్నీ ఎవరు చెప్తారు? గురువులు మాతాజీ. భగవద్గీత చదవడం వల్ల వస్తుంది మాతాజీ. భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పాడు, గురువులు చెప్తారు, గురువుల నుండి మనం నేర్చుకుంటాం. ఆ గురువు అనేది దొరకాలి అనే తాపత్రయం మన ఫ్యామిలీకి కానీ మనకు కానీ ఎవరికో ఒకరికి అదృష్టం కలిగిస్తాడనమాట భగవంతుడు. సో అప్పుడే మనం భగవద్గీత చదివినప్పుడే మన భగవతత్వం అనేది తెలుస్తుంది. అంతకుముందు మనకి తెలియదు. తెలియకుండానే ఎన్నో తప్పులు మనం చేసేస్తూ ఉంటామని చెప్తూ ఉన్నారు. సో నెక్స్ట్ పారాగ్రాఫ్ చదివిన తర్వాత మనం స్టాప్ చేద్దాము ఇక్కడ, ఎందుకంటే చాలా ముఖ్యం. చైతన్యం అంటే ఏమిటి? నేను అనే భావనే ఈ చైతన్యం. ఇక నేను అనగానేమిటి అంటే కలుషితమైన చైతన్య స్థితిలో నేను అనగా దృశ్యమానమైన సమస్తాన్ని నేనే అధికారిని మరియు నేనే భోక్తను అనే భావము. సో ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను చెప్పాను కదా, మన ఇంట్లో తోట పెరట్లో ఈ మామిడి చెట్టు నేనే వేశాను, ఈ జామ చెట్టు నేనే వేశాను, ఈ పొలం నాది, ఈ బిల్డింగ్ నాది, ఇవన్నీ మనం అనుకుంటూ ఉంటాం కదా, ఈ స్థలము నాది అని చెప్పేసి. నీది అంటే నువ్వు సృష్టించావా దాన్ని? లేదు మాతాజీ, భగవంతుడు చెట్లో ఉన్న చెట్లన్నీ మనవే. కానీ వాటి యొక్క సీడ్ కానీ మొలక కానీ ఎక్కడి నుండి వచ్చింది అనేది మనం ఆలోచించాలి. సో అవన్నీ కూడా చైతన్యవంతుడు అలా, అది చైతన్యం అంటే అని ఇక్కడ శ్రీల ప్రభుపాదులు వారు చెప్తున్నారనమాట. కానీ మనం ఏమనుకుంటామంటే మనమే అన్ని చేసాము అనుకుంటాం. మనం కాకపోతే నాన్న వేశారు ఈ చెట్టు, మా తాతయ్య వేశారు, మా తాతయ్యది అలా అనుకుంటాం. కానీ అవన్నీ కాదు అనేదే చైతన్య స్థితి అని మనం భగవద్గీతలో తెలుసుకుంటాం అన్నమాట. సో దృశ్యమానమైన సమస్తానికి నేనే అధికారిని మరియు నేనే భోక్తని అని అనుకుంటామంట. ఓకే, సో అనే భావం వస్తుందన్నమాట. నెక్స్ట్ ఇక్కడ ఒకటి నేను సృష్టికర్తననుట, రెండవది నేను భోక్తననుట. కానీ నిజానికి భగవానుడే సృష్టికర్త మరియు భోక్త. భోక్త అంటే 10 మందికి ఇచ్చేవాడు. ఓకే, సృష్టి చేసేవాడు కూడా భగవంతుడే. భగవంతుని అంశాగుట చేత జీవుడు సృష్టికర్త గాని భోక్త గాని కాలేడు. మనం ఏమైనా జామ చెట్టు కానీ దానిమ్మ చెట్టు కానీ మామిడి చెట్టు కానీ ఆ యొక్క సీడ్ని మనం ఏమన్నా చేసామా? అది తరతరాలుగా వస్తుంది. ఎక్కడ పుట్టిందో ఎక్కడ పెరిగిందో మనకు తెలియదు. అవునా కాదా? అలా ఆలోచించాలన్నమాట.
అలా ఆలోచించాలి. ఇంతకు ముందు మనం చైతన్యంలో లేకున్నప్పుడు, భగవద్గీత తెలియనప్పుడు ఏమనుకునేవాళ్ళము? నేనేమనుకునేదాన్నంటే, ఎవరు పండించారో, ఎవరి తోటలో పండిందో, వాళ్ళు పుణ్యాత్ములు, ఇవన్నీ అలా. అంటే సేవ చూసి చేశారు కదా వాళ్ళు. ఒక మంచి మామిడి పండు, ఇప్పుడు వచ్చేది మామిడి పళ్ళ సీజన్ మనకి. ఒక మంచి మామిడి పండు తింటే ఆ తృప్తే వేరేలాగా ఉంటుంది. తిన్నామా, ఉన్నామా అని కాకుండా కొంత ఆలోచన ఆ రైతుని తలుచుకొని తినడము అలా. ఇప్పుడు ఏమనిపిస్తుంది? ఈశ్వరుడే ఇందులో చేరిన తర్వాత భగవంతుడే దాన్ని సృష్టించాడు, కానీ పోషణ చేసింది మనం. కొంతవరకు మనము పోషణ చేసిన తర్వాత అది ఫలితం అనేది మనము అనుభవిస్తూ ఉంటాం అన్నమాట. సో ఇక్కడ అది మనం ఏది చెయ్యలేము అని చెప్తున్నారు. జీవుడు సృష్టికర్త గాని భోక్త గాని కాలేడు. జీవుడు సహాయభూతుడు మాత్రమే. ఇప్పుడు చూడండి, నేను చెప్పిన పాయింటే ఇక్కడ ఉంది. సహాయం అంటే సహాయం. ఈ స్థలం నాది, ఈ స్థలాన్ని నేను కాపాడుతాను కృష్ణ, ఇది నీదే, కానీ నేను బ్రతకడానికి నాకు ఇచ్చావు, నేనున్నన్ని రోజులు, నా జీవం ఉన్నన్ని రోజులు నేను కాపాడుతాను దీని అనేది. అంటే సహాయభూ మాత్రమే, అనగా సృష్టించబడవాడు భోగించబడేవాడు అని అర్థము. ఉదాహరణకు యంత్రంలోని ఒక భాగం యంత్రం అంతటినీ సహకరించినట్లుగా దేహంలోని ఒక భాగం సంపూర్ణ దేహానికి సహకరించును. హస్తాలు, పాదాలు, నేత్రాలు వంటి దేహ భాగములై అవి నిజమైన భోక్తలు కావు. ఇక్కడ మంచి ఉదాహరణ, మనకి చిన్నప్పుడు చదువుకున్న స్టోరీ కూడా మనకి గుర్తొస్తుంది. హస్తాలు అంటే చేతులు, పాదాలు అంటే పాదాలు మీకు తెలుసు, నేత్రాలు కళ్ళు. సో ఇవన్నీ కూడా దేహ భాగాలు, కానీ అవి నిజమైన భోక్తలు కావు. ఉదరమే నిజమైన భోక్త. ఉదరం అంటే కడుపు ఛాతి కడుపు. కడుపు కడుపు మాతాజీ. భోజనం చేస్తూ ఉన్నాం కదా, భోజనం చేస్తుంటే అది కడుపుకి ఇస్తున్నాం మనం, కడుపులోకి వెళ్తుంది అంతా. సో కడుపులోకి వెళ్ళినప్పుడు అప్పుడే ఈ చేతులు, కాళ్ళు, కళ్ళు అన్ని కూడా పనిచేస్తాయి. కడుపుకి మనం ఏమి ఇవ్వలేదు అనుకోండి. చిన్నప్పుడు ఒక స్టోరీ చెప్పుకున్నాం మనం, వీళ్ళందరూ కలిసి స్ట్రైక్ చేస్తారంట, అందరూ మాట్లాడుకుంటారు. చేతులు, కాళ్ళు, కళ్ళు, నోరు, నాలిక అందరూ కలిసి ఒక మీటింగ్ పెట్టుకుంటారు. ఈ కడుపేంటి ఇట్లా పడుకుని తింటది, మనం అందిస్తే అన్ని చేస్తుంది, హాయిగా ఉంటుంది, ఏం పని చేయట్లేదు అని వీళ్ళందరూ నేను తినిపించాను, చెయ్యి, కాలు, కళ్ళు అన్నీ కూడా స్ట్రైక్ చేస్తా. తినకపోతే కడుపు ఏమవుతుంది? ఖాళీగా ఉంది, ఓకే, కడుపు ఏమనదు, మీ ఇష్టం ఉన్నట్టు మీరు చేసుకోండి అని. ఒక్కరోజు అవుతుంది, రెండో రోజుకి అయ్యేసరికి కనీసం చెయ్యి ఎత్తే బలం కూడా ఉండదు, కాలి నడక పడిపోతుంది, కళ్ళు సొమ్మసిల్లిపోయి పడిపోతుంది, కళ్ళు మూసుకుపోతూ ఉన్నాయి, నాలిక తడారిపోతూ ఉంది. సో ఇవన్నీ ఏంటి, ఏం జరుగుతుంది అని అంటే, ఎప్పుడైతే నువ్వు కడుపుకి ఏమి ఇవ్వలేదో కడుపు కూడా ఏం పని చెయ్యదు. చేయకపోతే అప్పుడు మనం నీరసించిపోయాం. ఇక్కడ చూడండి, నిజమైన భోక్తలు కావు ఇవన్నీ కూడా, ఉదరం మాత్రమే నిజమైన భోక్త అని చెప్తున్నారు. ఉదారమే దేహ యంత్రాంగంకు పుష్టి చేకూర్చు ప్రధాన అంశం. పాదాలు కదులుతూ, హస్తాలు ఆహారం అందిస్తూ, దంతాలు నములుచు ఉదరం సంతృప్తి పరచుటను నెలకొనును. కనుకనే ప్రతీదీ ఉదరానికే అందించబడును. మానవుడు వృక్షపు వేళ్లకు నీటిని అందిస్తూ వృక్షాన్ని పోషించినట్లుగా ఉదరానికి ఆహారం అందిస్తూ దేహాన్ని పుష్టి కలిగింపవచ్చును. అనగా దేహము ఆరోగ్యంగా ఉంచుకోదలిచినచో దేహంలోని భాగాలన్నీ కూడా ఉదరాన్ని నింపుటకు సహకరించవలెను. అట్లే భోక్త మరియు సృష్టికర్త కూడా భగవంతుడే. సో ఇది ఈ చిన్న ఉదాహరణ మనం గుర్తుపెట్టుకోండి. మనం నీరసించిపోతున్నాము అంటే కడుపుకి ఏమైనా అందించపోతే నీరసం ఎలా వస్తుందో అదే విధంగా సృష్టి చేసిన వాడు భగవంతుడు, దేవాది దేవుడు శ్రీకృష్ణుడు అన్నమాట. ఆయనకే ఏమి ఇవ్వకుండా మనం తింటే ఎలా ఉంటది? ఆయనకి ఇవ్వడానికే మనము తప్పుగా ఇవన్నీ భాగాలు, ఈ చేతులు, కాళ్ళు ఎలా సహకరిస్తున్నాయో అదే విధంగా ఉదరాన్ని నింపుటకు అవి అట్లే భోక్త మరియు సృష్టికర్త కూడా భగవంతుడే. పరతంత్ర జీవులుగా మనం భగవంతుడిని ప్రీతిని కలిగించుటకు ఉద్దేశించబడితిమి.
ఉదరం ద్వారా గ్రహించబడిన ఆహారం దేహభాగాలన్నిటికీ పోషించినట్లుగా అట్టి ఈ సహకారం కూడా మనం నిజంగానే తోడ్పడును. ఆహారాన్ని ఉదరంకి అందించుటకు బదులుగా తామే ఆహారాన్ని గ్రహించవలనని చేతివేళ్లు భావించినచో నిరాశకు గురి కావలసి వచ్చును. ఇక్కడ చూడండి, చాలా చక్కగా వర్ణించారు. ఈ వేళ్ళు ఉన్నాయి, వేళ్ళకి బలం కావాలంటే అవే తిందాం అనుకుంటే ఎక్కడ తింటాయి? ఇక్కడ ఏమైనా హోల్ ఉందా? నోరు లాంటి ఏమీ లేదు కదా ఇక్కడ. సో అది సాధ్యము కాదు. సృష్టికి మరియు భోగానుభూతికి మూలం దేవాది దేవుడైన శ్రీకృష్ణుడే. జీవులు సహాయకులు మాత్రమే. అట్లు సహకరిస్తూ వారు భోగింపగలుగుదురు. ఈ సంబంధము యజమానికి మరియు సేవకుడికి నడుమగల సంబంధం వంటిది. యజమాని పూర్తిగా తృప్తి చెందినచో సేవకుడు కూడా తృప్తి చెందును. అట్లే భౌతిక జగత్తు కర్త మరియు భోక్త కావాలనని ప్రవృత్తి జీవులలో ఉన్నప్పటికీ భగవంతుడిని అన్ని రకాలుగా తృప్తిపరచవలసి ఉండును. భౌతిక జగత్తును సృష్టించిన భగవంతునిలో కూడా ఈ భావములు ఉండుట చేతనే జీవులలో కూడా అవి గోచరించవచ్చును. సో భగవంతుడు మామూలుగా అంటూ ఉంటారు, నారు పోసిన వాడు నీరు పొయ్యరా అని చెప్పేసి కదా. ఇప్పుడు ఏనుగు ఉంది, ఎన్నో టన్నుల ఆహారం తింటది. సో వాటికి అన్ని టన్నుల ఆహారం ఎవరిస్తున్నారు? అడవిలో జంతువులకి కానీ చీమలకి కానీ, కుక్కలు పిల్లలు అంటే కొందరు పెంచుకుంటారు. సో ఇవన్నీ ఎవరిస్తున్నారు? దేవాది దేవుడు. సో భగవద్గీత చదివితే మనం ఇవన్నీ గ్రహించగలం అన్నమాట. అన్నిటికీ భోక్త సృష్టికర్త భగవానుడు, మనం కాదు. మనం ఊరికే సహాయం చేస్తున్నాం. కరెక్టే కదా. ఒక పంట పొలం వేసాం, బియ్యము ధాన్యం వస్తాయని, వాటికి నీరే అందించకుండా మనము గొప్పిలు తవ్వకుండా కలుపులు తీయకుండా చేస్తే పంట పండుద్దా? అనుకున్నంత వస్తుందా? రాదు. సో కొంతవరకు సహాయం చేయాలి. ఎలా అయితే మనం ముద్ద తీసుకుని నోట్లో పెట్టుకుంటామో, నీరు నోటికి అందిస్తే కడుపులోకి వెళ్తుంది, దాహం అనేది తీరుతుంది. అదేవిధంగా మనము భగవంతుడు ఇచ్చిన దానికి సహాయం చేస్తూ భక్తిలో ఉంటూ చేసినట్లే కరెక్ట్గానే చెప్తున్నారు. అన్నీ మనమే అని అనుకోకూడదు అని ఎప్పుడు తెలుస్తుంది మనకి? భగవద్గీతలో బోధించారు కృష్ణుడు 13వ అధ్యాయంలో. ప్రకృతి పురుషుడు, క్షేత్రజ్ఞ యోగం అని, ఒక గుడిలోని గోపురం అన్నట్లు. ఓకే, సో అది మనం ఇప్పుడు ఏకాదశి స్టోరీ చెప్పుకుందామా? హరే కృష్ణ. చెప్తున్నాం మాతాజీ. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. జై శ్రీకృష్ణ. మీకు ఏమైనా డౌట్లు ఉంటే హ్యాండ్ రైజ్ చేసి ఉంచండి, నేను ఇప్పుడే వస్తాను, బుక్ తీసుకుని వస్తాను. హరే కృష్ణ. మాతాజీ సెన్ ప్రభుజీ, హ్యాండ్ రైజర్స్ ఏమీ లేవు అంటే మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. ఓకే, సో ఏకాదశి, ఈరోజు ఏకాదశి పేరు అమాలికా ఏకాదశి, అంటే ఉసిరి చెట్టుకి సంబంధించింది, ఎంతో పవిత్రమైంది అని చెప్తారు. సో ఈ అమలికా ఏకాదశి చేసింది ఎవరు అనేది మనం చూద్దాం. ఇక్కడ బ్రహ్మపురాణం నుంచి ఈ స్టోరీ తీసుకున్నారు. సో ఇక్కడ మనకి ఎప్పుడు మనము యుధిష్ఠరుడు కృష్ణుడు అని చెప్పుకుంటాము.
సో కొన్ని కల్పాలు ఉంటాయి అని చెప్పుకున్నాం కదా, ఎన్నో లోకాలు ఉన్నాయి, ఆ లోకాల్లో కొన్ని కల్పాలు ఉంటాయి. సో ఈ అమలిక ఏకాదశి అనేది ఇక్కడ వశిష్ఠముని మందాత అనే ఋషి వశిష్ఠమునిని అడుగుతూ ఉన్నాడు అనమాట. ఏమని అంటే, ఓ దివ్యమైన ఋషి, నాకు కొంచెం ఈ హోలీ ఫాస్ట్ ఎలా చేయాలి, ఇప్పుడు వచ్చే ఏకాదశి గురించి వివరించండి అని అంటే వశిష్ఠముని చెప్తూ ఉన్నారనమాట. ఏమనంటే, అన్నిట్లోకి ద బెస్ట్ ఏకాదశి అమలిక ఏకాదశి అని చెప్పారనమాట. ఎవరైతే చాలా చక్కగా ఈ ఏకాదశిని పాటిస్తారో చాలా పాపాల నుండి విముక్తి పొందగలుగుతారు అని చెప్పారు. సో ఇక్కడ మనం ఒక్క ఆవుని ఇవ్వడానికే చాలా కష్టం, మనకి వేల కొద్ది ఆవుల్ని ఇచ్చిన ఫలితం కూడా మనకి వస్తుంది అని అన్నారనమాట. సో ఇలా మనకి ఎన్నో, ఒక ఉదాహరణకి ఒక హంటర్ స్టోరీ ఇక్కడ చెప్తూ ఉన్నారనమాట. హంటర్ అంటే ఎవరు? వేటగాడు. ఓకే, సో ద కింగ్డమ్ ఆఫ్ వైదిష అని అన్నారు. అంటే వైదిష అనే రాజ్యంలో ఎవరున్నారు? బ్రాహ్మలు, క్షత్రియాసు, వైశ్యాసు, శూద్రాసు అందరికీ కూడా ఈక్వలీ నాలెడ్జ్ ఉండేదంట. వేదాలు అనేది బ్రాహ్మలే చదువుతారు, వాళ్ళే వల్లించగలరు అనేది లేదు. ప్రతి ఒక్కరు కూడా చక్కగా వేదిక్ నాలెడ్జ్ ఉండేదంట. బాడీలీ స్ట్రెంగ్త్ అంటే దృఢంగా అందరూ ఉండేవారు. మంచి తెలివిగా, ఎప్పుడైతే వేదాలు చదువుతామో, భగవత్ తత్వంలో ఉంటామో, నిజంగా మన బ్రెయిన్ కొంచెం షార్ప్ అవుతుందా కాదా? మొదటి కంటే కూడా ఇప్పుడు బెటర్ అవుతాం మనం. ఆ డల్నెస్ అనేది మనకు ఉండదన్నమాట. కొంచెం యాక్టివ్గా, సంతోషంగా, అలా ఇంటెలిజెన్స్ బాగా పెరుగుతుంది. సో అలా ఉండేవాళ్ళంట. సో ఎవరినైనా వెతుకుదామంటే కూడా పాపాత్ములు ఉండేవారు కాదంట. ఆ రాజ్యం అంత బాగా ఉండేదన్నమాట. సో సో ఆ యొక్క రాజు పేరు పాషా బిందుక అని ఉందన్నమాట. అయితే ఆయన ఆ రాజు ఆ తర్వాత అతను మెంబర్ ఆఫ్ డైనాసిటీ ఆఫ్ సోమ ద మూన్. అయితే అతనికి ఇంకో పేరు ఉండేదంట, చిత్రరథ అనేది. సో ఆయన చాలా ట్రూత్ఫుల్గా ఉండేవారు, రిలీజియస్గా అంటే అన్ని పాటించేవాళ్ళు, చాలా చక్కగా ఉండేవారు. సో ఆ సమయంలో ఏమైందంటే, వీళ్ళు ఒకసారి ఏకాదశి వస్తుంది. సో ఈ ఏకాదశి వచ్చే సమయంలో వీళ్ళు ఏం చేశారు, అందరూ కలిసి, అందరూ అంటే రాజ్యంలో ముఖ్యమైన వాళ్ళందరూ కూడా అడవిలోకి వెళ్ళి, అక్కడ ఈ ఏకాదశి ఎప్పుడు వస్తుందంటే పాల్గొన మాసంలో, అంటే ఫిబ్రవరి మార్చ్ మధ్యలో వస్తుందన్నమాట. సో వీళ్ళందరూ కూడా వెళ్ళి అక్కడ అడవిలో చక్కగా ఉసిరి చెట్టు కింద కూర్చున్నారంట. అందరూ కూడా పూర్వకాలంలో ఇలా బాత్రూంలో, ఇక్కడ మన ఇంట్లో మనం స్నానం చేయడం అలా ఉండేది కాదు. ఏకాదశిలు కానీ, పౌర్ణమి కానీ ఏవన్నీ ఉంటే నదులకు వెళ్ళి స్నానం చేసేవారు. చక్కగా నదికి వెళ్ళి వాళ్ళందరూ స్నానం చేసుకుని అక్కడ ఉసిరి చెట్టు కింద అందరూ సమావేశమయ్యి ఒక కుండని అలంకరించి నీళ్లతోని కుండ పెట్టారంటే కలసంలాగా ఉసిరి చెట్టుకి అర్పించారంట. అర్పించి అక్కడ ఉండి చక్కగా చాలా మంచిగా డెకరేషన్ చేస్తూ ఆ ఉసిరి చెట్టు కింద విష్ణు పరమాత్ముని పెట్టుకుని, నరసింహావతారాన్ని అలా పెట్టుకుని, లక్ష్మీనారాయణని పెట్టుకుని, దేదీప్యమానంగా దీపాలు వెలిగించుకొని అలంకరణ చేస్తూ, చాలా కథాకీర్తన చేస్తూ, డాన్సులు చేస్తూ చాలా బాగా ఎంజాయ్ చేస్తూ ఉన్నారంట. సో ఎంజాయ్ చేస్తూ ఉన్నప్పుడు అక్కడ పక్క నుండి, ఇంత అడవిలోకి ఇంత వెలుతురేంటి, ఈ దీపాలేంటి, ఈ రాగాలేంటి, ఈ పాటలేంటి అని చాటు నుండి ఒక వేటగాడు గమనిస్తూ ఉన్నాడంట. ఆ గమనించడంలో ఆయన ఆకలి అనేది మర్చిపోయాడనమాట. ఆ పాటలు అంత చక్కగా ఆయన విని ఉపవాసం ఉన్నాడు. పోనీ రాత్రికి అందరూ ఇంటికి వెళ్ళిపోతారా, నేను పారిపోవచ్చు అనుకుంటే రాత్రి కూడా వాళ్ళు ఇంటికి వెళ్ళలేదన్నమాట. జాగరణ చేస్తున్నారు. జాగరణ చేస్తూ అక్కడ కూడా బాగా కథాకీర్తనన్నీ చేశారు. ఇంకా తెల్లవారిన తర్వాత మళ్ళీ అందరు నదీ స్నానం చేసి ఎవరిళ్ళకి వాళ్ళు వెళ్ళేసి, ఇంకా ద్వాదశి పారాయణం చేయాలి కదా, అవన్నీ చేసుకున్నారనమాట. సుప్రీం పర్సనాలిటీ ఆఫ్ గాడ్ హెడ్ అంటే
ఆయనకి పూజ చేసుకొని అంత గ్లోరిఫికేషన్ చేసుకొని అందరూ వెళ్ళిపోయారు. వెళ్ళిపోయేసరికి అక్కడ ఏమైంది, ఈ హంటర్ ఉన్నాడు కదా, ఈ హంటరు ఇంటికి వెళ్ళాడు, తిన్నాడు. తిన్నంతలోనే ఏమైపోయిందంటే ఆయన చనిపోయాడంట. అర్థమవుతుందా మీకు? ఏదో కారణం చేత ఆయన చనిపోయాడు. చనిపోతే ఏకాదశి పాటించాడు, తెలిసి తెలియకుండా ఉపవాసం అన్నాడు, జాగరణ చేశాడు, వైకుంఠానికి వెళ్ళిపోయాడు అనమాట. వెళ్ళిపోయింది వైకుంఠానికి అని వెళ్ళిపోయిన తర్వాత, సరే ఈయనకు ఒక మంచి జన్మ ఇద్దాం, ఎందుకంటే రాజుల్ని గమనించాడు, రాజుల్ని చూసుకున్నాడు, ఒక రాజు లాంటి జన్మ ఇద్దాం అని చెప్పేసి ఆయన కింగ్ వసురథ అనే పేరుతోని ఒక రాజు అయ్యాడంట. చాలా పెద్ద రాజు అయ్యాడు, భక్తిలోకి వచ్చాడు. చక్కగా ఎలా ఉండేవాడంటే ఆయన సూర్యుడికున్నంత తేజస్సు ఉండేదంట, హ్యాండ్సమ్గా అంటే చంద్రుడిలాగా చాలా అందంగా ఉండేవాడంట, స్ట్రెంగ్త్ విష్ణువుకున్నంత శక్తి ఆయనకు ఉండేదంట. అండ్ భూదేవికి ఓర్పు అంటారు కదా, అటువంటి ఓర్పు కూడా ఆయనకు ఉండి చాలా ట్రూత్ఫుల్గా ఉండి సత్యవంతుడయ్యి చాలా చక్కగా రాజ్యాన్ని ఏలుతూ ఉండేవాడంట. సో ఇలా ఉన్నప్పుడు ఆయన రాజులు హంటింగ్కి వెళ్తూ ఉంటారు. ఆయన పూర్వజన్మలో హంటర్ అని ఆయనకి ఏమీ తెలియదు అసలు అనమాట. కానీ ఆయన ఎందుకు వెళ్తారు రాజులు హంటింగ్కి? ఇంతకుముందు వేటాడడానికి ఎందుకు వెళ్తారు? వాళ్ళకి ఏమన్నా మాంసం క్రూర జంతువుల్ని అది ప్రజలకి కాపాడడానికి, క్రూర జంతువుల నుండి. ప్రజల్ని కాపాడడానికి, క్రూర జంతువుల్ని చంపడానికి వేటకి రాజులు వెళ్తూ ఉంటారు. వాళ్ళ శక్తి పరాక్రమాన్ని కూడా అందులో మనం తెలుసుకోవచ్చు. సో వేటకు వెళ్ళినప్పుడు ఆమె ఏమవుతుందంటే, అతనికి ఏమవుతుంది, అలసిపోయి ఒక చెట్టు కింద ఒక ఫుట్పాత్ లాగా ఉంటే అక్కడ నిద్రిస్తూ ఉంటాడు. నిద్రిస్తూ ఉంటే అడవిలో ఎవరుంటారు, మామూలుగా అడవి జాతి మనుషులు, ఇలాంటి కొంచెం అలాంటి వాళ్ళే ఉండగలుగుతారు, అందరు మామూలు మనుషులు ఉండరు కదా. సో ఈ అడవి జాతి వాళ్ళు వచ్చి చూస్తారు, చక్కగా రాజు కిరీటం ఉంది, మంచి అలంకారం ఉంది, అంటే బాగా నగలు అవి ఇవి వేసుకొని రాజు అని వాళ్ళకి తెలుస్తుందన్నమాట. తెలిసి ఇప్పుడు కొందరు చాలా ఒకరిని చంపేయడము, లేకపోతే ఏదైనా కొన్ని వ్యసనాలు ఉండి వేరే వాళ్ళని ట్రబుల్ చేయడం, ఇలాంటి వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి రాజు పనిష్మెంట్ ఇచ్చి రాజ యొక్క స్థానం నుండి లేదా వాళ్ళ ఊరు నుండి బహిష్కరణ చేయడము, చిన్న చిన్న పనిష్మెంట్లు ఇవ్వడం, అలా చేస్తూ ఉంటారు రాజులు. సో అలా ఈ కుటుంబం అంతా కూడా చేరి రాజుని చూశారు, నిద్రపోతున్నాడు ఆయన. చూస్తే వీళ్ళందరూ ఏమనుకుంటున్నారంటే, ఓహో ఈయనే కదా మన తాతల్ని ముత్తాతల్ని అందరినీ పనిష్ చేసింది, ఈయన మనని ఎంత శిక్షించాడు, కొందరిని చంపేశాడు కూడా, అంటే ఉరి శిక్ష లాంటివి. ఈయనని ఇప్పుడు అందరం కలిసి చంపేద్దామని వాళ్ళు శస్త్రాలన్నిటిని తెచ్చుకుంటారు అన్నమాట ఈయనని చంపేయడానికి. అప్పుడు ఈయన ఆల్రెడీ ఏకాదశి వ్రతం చేసి రాజులాగా పుట్టి చాలా భక్తి చేస్తూ ప్రజలని కూడా ఒక్కరు కూడా పాపం చేయకుండా ఎంతో మంచిగా, ఒక గర్వం కూడా లేకుండా, ఏమీ లేకుండా ఎంత మంచి అతన్ని ఎవరు కాపాడతారు? రాజుకి అలాంటి క్వాలిటీస్ ఉన్నాయి, ఎవరు భగవంతుడు కాపాడతాడు. సో అప్పుడు ఏమైందంటే, ఈ వసురథ రాజు అలా పడుకుని ఉన్నప్పుడు ఈ దొంగలంతా కూడా చంపేయడానికి రెడీ అయ్యేటప్పుడు ఒక మంచి స్త్రీ లాంటి ఆవిడ, ఒక మంచి దివ్య శక్తి వచ్చి వీళ్ళతోని బాగా ఫైట్ చేసేసి వాళ్ళందరినీ చంపేసిందంట. ఈ రాజు పడుకునే ఉన్నాడు, అందరినీ చంపేసేసరికి సడన్గా కొంతసేపు అలా నాప్ లాగా తీసుకున్నాడు, ఇంకా గాఢ నిద్రలోకి వెళ్ళడం అనేది కాదు. లేచి చూస్తే అందులో కొందరు శత్రువులు కూడా చనిపోయి పడున్నారంట. రాజుకు శత్రువులు ఉంటారు కదా, ఎవరో ఒకరు తెలుసో తెలియని శత్రువులు ఉంటారు కదా. సో ఎవరు వీళ్ళందరినీ ఇలా చంపేసింది ఎవరు ఏంటి అని చెప్తే ఆకాశవాణి దివ్యంగా పలుకుతుందంట. ఏంటి అంటే, నువ్వు ఎంతో భక్తి చేశావు, పర్సనాలిటీ ఆఫ్ గాడ్ హెడ్, కృష్ణ భక్తి విష్ణు భక్తి చేసి ఉన్నావు,
పూర్వజన్మలో నువ్వు ఒక వేటగాడివి, అనుకోకుండా ఈ ఏకాదశి వ్రతం చేశావు, అందుచేత ఇప్పుడు రాజులాగా పుట్టి రాజ్యాన్ని చక్కగా వెళ్తూ భక్తి చేస్తున్నావు కాబట్టి, ఏకాదశి పాటిస్తున్నావు కాబట్టి నిన్ను రక్షించాను నేను అని విష్ణుమూర్తి ఆకాశవాణి రూపంలో పలుకుతాడనమాట. అప్పుడు అతను ఏమంటాడంటే, అతను అనుకుంటాడు కేశవుడు పర్సనాలిటీ ఆఫ్ గాడ్ హెడ్ ఇతనేనా అని చెప్పేసి బాగా మళ్ళీ వందనాలు చేస్తూ వెళ్ళిపోతాడు. సో ఇక్కడ కంక్లూషన్ ఏంటి అంటే, ఎవరైనా అమాలిక ఏకాదశి చక్కగా చేసినట్లయితే దీన్ని పాటించినట్లయితే తప్పకుండా భగవంతుడి కృపకి పాత్రులవుతాము అని చెప్తున్నారనమాట. సో ఎవరికైతే ఈ అమాలిక చెట్టు అంటే ఉసిరి చెట్టు మనకి ఈ సమయంలో దొరకలేదు, మన ఇంట్లో ఉంటే మంచిది, లేదు అంటే కనుక మనం ఉసిరి చెట్టు తెచ్చుకొని పూజ చేయాలి అని చెప్పారు. లేదు అంటే తులసి మాతకు కూడా అంత పవిత్రత ఉంది కాబట్టి తులసి మాతకి పూజ చేసుకొని ప్రదక్షిణాలు చేసి శ్రీకృష్ణ భగవానుని కలశం పెట్టుకొని ఆ కలశం మీద నరసింహస్వామిని కానీ, భగవంతుడి దశావతారాలు మనకు తెలిసినాయే కదా, ఇక్కడ నరసింహస్వామి అని మెన్షన్ చేశారు. సో వాళ్ళు కథలో నరసింహస్వామిని పెట్టి పూజ చేసుకుంటారనమాట. సో అలా చేసుకోవాలి అని చెప్పేసి బ్రహ్మాండ పురాణాలో ఇలా ఉంది అని వశిష్ఠముని చెప్తారనమాట. సో ఇది విన్నవారికి చెప్పిన వారికి అందరికీ కూడా ఈ పాపాలన్నీ ముగిసిపోయి చక్కగా పురోగతి చెందుతారు అని చెప్తారు. సో ఇక్కడ గోవర్ధన్ ప్రభుజీ నిజంగా జరిగిన ఒక స్టోరీ చెప్పారనమాట. సేమ్ ఇలాంటిదే ఇప్పుడు మనం ఏదైతే మనము చెప్పుకున్నామో వేటగాళ్ళలాగా. తిరుపతి ఇస్కాన్ ఎవరైనా చూసారా? నేను చూసాను మాతాజీ. అయితే రాధారమన్ ప్రభుజీ అంట, ఆయన వాళ్ళు కట్టారంట ఆ ఇస్కాన్ అన్నమాట. సో ఆయన దగ్గరికి ఎప్పుడు ఒక పోలీస్ అతను, ఒక ఇన్స్పెక్టర్ వచ్చి ఏకాదశి ఎప్పుడు అని అడిగి వెళ్ళేవారంట. ముస్లిం అతను అంట ఆయన. సో ముస్లిం అతను అడుగుతున్నాడు, సరే ఒకసారి ఏకాదశి ఎప్పుడు అంటే పలానా రోజు, ఈ రోజు నెక్స్ట్ డే మనం ఇలా పారాయణం చేస్తామని చెప్పారు. అయిపోయింది. ఆయనకు ఒక తిలకం లేదు, ఒక బొట్టు లేదు, వైష్ణవులాగా కనిపించట్లేదు. ఎందుకు? ఒకరోజు అడిగారంట, ఎందుకు నీకు ఏకాదశి అని. నేను పాటిస్తాను ఏకాదశి. ఓకే, అయితే సరే అన్నారు, పాటిస్తున్నాడు. ఆయన ఒకరోజు వచ్చాక, నువ్వు ఎందుకు ఏకాదశి పాటిస్తావు, ఎవరు చెప్పారు నీకు ఇలా పాటించాలి అని చెప్తే ఆయన చెప్తాడంట, ఆయనకి నిజ జీవితంలో జరిగిన స్టోరీ ఏంటంటే, పోలీసులు ఎప్పుడైనా కానీ మనము మామూలుగా ఆయన ఏకాదశి ఎందుకు అడుగుతున్నాడు అంటే మీ మనసులో ఏమనిపించింది? నేనేమనుకున్నానంటే మార్నింగ్ వినేటప్పుడు ఏకాదశికి గుడి బాగా రష్ ఉంటుంది కదా, ఆయన సెక్యూరిటీ కోసం అడుగుతున్నాడేమో ఏకాదశి ఎప్పుడు అనేది. వాళ్ళు సెక్యూరిటీ ఉంచుతారు కదా రష్ ఉన్నప్పుడు, లైన్లో పంపించడం అవన్నీ ఆయన వర్క్ కోసం అడుగుతున్నాడేమో అని నేను అనుకున్నాను. నా మనసులో అలా అనిపించింది. మీకు కూడా ఏమైనా అనిపించిందా అలాగా? ఎందుకు అడుగుతున్నాడో ముస్లిం అతను పోలీసు అయి ఉండి ఏకాదశి ఎప్పుడు అని? ఆపదలో ఉంటాడు, దేవుడు కాపాడతాడనేమో అని అనిపిస్తుంది మాతాజీ. ఎట్లా అనుకుంటారు? ముస్లిమ్స్ నమ్ముతారా? ముస్లిమ్స్ చేస్తారు మాతాజీ, ముస్లిమ్స్ కూడా ఏకాదశి చేస్తారని తెలుస్తుంది మనకి. కానీ ఇక్కడ ఈ స్టోరీలో ఫస్ట్ అలా థాట్ అట్లా వస్తుంది, పోలీసు ప్లస్ ముస్లిం, ఈయనకి ఏకాదశి ఎందుకు? ఆయన వృత్తిరీత్యా ఏదైనా కావాలేమో నేను అనుకున్నాను. మీరు అవును ముస్లిమ్స్ కూడా చేస్తారని మీరు అనుకుంటే అది వేరే విషయం. సో అలా అనుకున్నాను అనమాట నేను. తీరా చూస్తే ఆయన వెనకాల స్టోరీ తర్వాత ఇలా చెప్పారంట. ఏంటి అంటే పోలీస్ సెక్యూరిటీ వాళ్ళు ఒక్కోసారి అవుట్స్కర్ట్స్ కూడా వెళ్ళవలసి వస్తూ ఉంటుంది. సో ఆయన బుల్లెట్ బండిలు ఉంటాయి కదా వాళ్ళకి, సో ఆ మోటార్ సైకిల్ ఎక్కి అవుట్స్కర్ట్స్ వెళ్తే పెద్ద రాగాలు, గోల, అలజడి వినిపిస్తుందంట. మనుషులు ఎవరు కనిపించట్లేదు, చీకటి ఉంది. సో ఆయన ధైర్యవంతుడు అనమాట. పోలీస్ అంటే ధైర్యంగా ఉండాలి. ఎవరు ఏంటి అక్కడ అది అని అరిచాడంట. అరిస్తే 2 ప్రేతాత్మలు అంటే అవి మనుషులు కనిపించారు, ఆత్మను మనం చూడలేం కదా. సో ఆత్మలు మాట్లాడుకుంటున్నాయంట. పలానా రాజు రేపు వాళ్ళు మా డిస్కషన్ జరుగుతుంది ఫ్రైడే రోజు.
శనివారం నాడు ఇలా చనిపోతాడు, ఈ సమయానికి అతన్ని మేము పెళ్లి చేసుకుంటాము అని చెప్తారంట. ఈ పోలీస్ ఆశ్చర్యపోతాడంట, ఈ ఆత్మలు మాట్లాడడం ఏంటి, ఇలా చెప్పడం ఏంటి, ఆ రాజు అంటే రేపు చనిపోతాడు అని వీళ్ళకి ఎట్లా తెలుసు అని చెప్పి అతను సరే అనుకుని, సరే ఇదేంటో చూద్దామని చెప్పి వచ్చి ఆ రోజు పడుకుంటాడంట. శనివారం ఆయన పోలీస్ ఆయన ఏమనుకుంటాడంటే, చనిపోతాడు అని వీళ్ళు ఫ్యూచర్ చెప్పారు కదా, జ్యోతిష్యం చెప్పినట్టు చెప్పారు, నేను ఎలాగైనా అతన్ని కాపాడాలి, చనిపోకుండా చూసుకోవాలి అని అనుకుని ఆయన ఏం చేస్తాడంటే మోటార్ సైకిల్ వేసుకొని ఆ ప్రదేశానికి, ఆ రాజు ఎక్కడైతే ఉంటాడు, అంటే ప్రస్తుతము అని కాదు, ఈ స్టోరీ నిజంగా జరిగిందని చెప్పారు. ఇప్పటికి కూడా ఎక్కడైనా ఈ 19వ శతాబ్దంలో కూడా ఎక్కడైనా రాజులు ఉన్నారేమో, మరి తిరుపతికి దగ్గర ప్రాంతం అని అన్నారు. సో అక్కడ ఆ యువరాజు అన్నమాట గుర్రం ఎక్కి వెళ్తున్నాడంట, వెళ్ళి వేటకు వెళ్తున్నాడు. వెళ్తూ వెళ్తూ ఆ ప్రేతాత్మలు ఏ విధంగా అయితే గుర్రం డివైడర్ను ఏదో రాయిని తగిలి పడిపోతుంది, ఆ రాయిని గుద్దుకొని అతను చచ్చిపోతాడని ప్రేతాత్మలు చెప్పినట్లే అతను చనిపోయి ఉంటాడు. ఈయన ఎంత పరిగెత్తుకుని వెళ్ళినా అప్పటికి ఆ ఘటన జరిగిపోయి ఆ ప్రేతాత్మలు ఏవైతే చెప్పారో ఈ మనుషులు కూడా అదే చెప్తున్నారంట, గుర్రం ఎక్కి వెళ్ళాడు వేటాడదామని, ఇలా రాయికి తగులుకొని స్పాట్ డెడ్ అని చెప్తారనమాట. ఇప్పుడు ఇతను ఇంకా పరిగెత్తాడు అనమాట. సాటర్డే ఆ విషయం జరిగింది, సండే పెళ్ళి అన్నారు. ఈ పెళ్ళి ఏంటి, పెళ్ళికి నువ్వు కూడా రా అని నన్ను ఇన్వైట్ చేశారంట పోలీస్ని, ప్రేతాత్మ. సో పరిగెత్తుకుంటూ వెళ్ళాడు సండే రోజు. వెళ్తే ఏవో ఏడుస్తున్నాయంట 2 ప్రేతాత్మలు. ఎందుకు ఏడుస్తున్నారబ్బా, మన దగ్గర పెళ్ళి అంటే బాజాలు భజంత్రీలు సంతోషము, వీళ్ళు పెళ్ళికి పిలిచి నన్ను ఇలా ఏడుస్తున్నారేంటి అని, ఏమైంది అని అడుగుతాడంట. వెళ్తే ఈ ప్రేతాత్మ ఎవరైతే యువరాజు వస్తే మేము పెళ్లి చేసుకుందాం అనుకున్నామో ఆత్మ ఇక్కడికి రాలేదు, వైకుంఠానికి డైరెక్ట్గా వెళ్ళిపోయాడు అని చెప్పారంట వాళ్ళు. ఎందుకు వైకుంఠానికి డైరెక్ట్గా వెళ్ళిపోయాడంటే ముందు రోజు ఏకాదశి ఉండింది. సో ఏకాదశి ఆ యువరాజు బాగా పాటించాడు అనమాట. పాటించి అలా అనుకోకుండా మరుసటి రోజు చనిపోయాడు. చూడండి, బ్రహ్మపురాణం మనం చదివిన కథకి ఈ రియల్ స్టోరీకి సేమ్ ఉంది, చూసారా? సో దీన్ని బట్టి ఏకాదశి యొక్క విశిష్టత ఎంత ఉంది అంటే మనం తప్పకుండా ఏకాదశి చేయాలన్నమాట. సో అది ఏకాదశి పాటించాడు కాబట్టి అతను వైకుంఠానికి వెళ్ళిపోయాడని ప్రేతాత్మలు చెప్తూ ఏడుస్తున్నారంట. అంటే ఈ లోకంలో ఈ కలియుగంలో ఏకాదశికి ఇంత ప్రాచుర్యం, ఇంత విశిష్టత ఉందా అని చెప్పేసి ఆ పోలీస్ అతను ఇప్పటికీ కూడా ఏకాదశి పాటిస్తాడంట. ముస్లిం అయినప్పటికీ కూడా స్వయంగా ఈ స్టోరీ చూశాడు, కళ్ళతోని విన్నాడు. ఆత్మలు ఎవరికి కనిపించవు, కానీ ఆయనకు వినిపించింది అనమాట, వాళ్ళు మాటలు చెప్పారు. అడవిలో కదా ప్రేతాత్మలు సంతోషంతో పెళ్లి చేసుకుంటామని. సో ఈ స్టోరీ గోవర్ధన గిరివరదాస్ ప్రభుజీ మార్నింగ్ చెప్పారనమాట. మీలో కొందరు విని ఉంటారు, నేను మళ్ళీ వినని వాళ్ళ కోసమని బాగుందని రిపీట్ చేశాను. సో అందరు కూడా ఏకాదశి మీరు చెయ్యని వాళ్ళు కూడా చేయడానికి ప్రయత్నం చేయండి. మీకు ఏకాదశి ఫుడ్ గురించి కూడా నేను చెప్పాను. సామా రైస్ తినచ్చు, సగ్గు బియ్యం తినచ్చు, పల్లీలు తినచ్చు, ఇంకా మనకి ఆల్ డ్రై ఫ్రూట్స్, ఆల్ ఫ్రూట్స్, పెరుగు, పాలు, ఇలాంటి పదార్థాలన్నీ తింటూ ఏకాదశి చేయండి. మీకు ఒకవేళ మీ బాడీ సహకరించకపోతే, సహకరిస్తే నిర్జల చేయండి, జలం తీసుకోండి, పానీయాలు తీసుకోండి, పళ్ళు తినండి. అప్పటికీ సహకరించట్లేదు అంటే సాయంత్రం టిఫిన్ చేయొచ్చు, ఫలహారి పిండితోని పాయసం కానీ, పూరీలు కానీ, దోశ కానీ వేసుకుని, చట్నీ, పల్లీల చట్నీ చేసుకుని ఇలా తింటూ ఏకాదశి మాత్రం పాటించండి. ఉన్నది ఒకటే జన్మ, ఎంజాయ్. ఓకే, ఇప్పుడు దాకా ఎంజాయ్ చేసాం, ఇక మీదట ఏకాదశి చేసి వైకుంఠ ప్రాప్తి కోసం ఎంతో సాధన చేస్తున్నాం, ఎన్నో టఫ్ టైమ్స్ మనం ఎదుర్కొంటున్నాం. కానీ ఏకాదశి సులభతరం చేశాడు భగవంతుడు. ఎంత సులభం అంటే అంత సులభం. ఈ స్టోరీ తెలుసుకుంటే మనకి చాలా తేలిక అనిపించట్లే. అది దొంగకు అనుకోకుండా దొరికిపోయింది. ఏకాదశి వచ్చి రాజు అయి పుట్టాడు, రాజు వైకుంఠానికి వెళ్ళాడు, యువరాజు వైకుంఠానికి డైరెక్ట్గా వెళ్ళిపోయాడు. సో ఇవన్నీ వింటూ ఉంటే ఏంటంటే కృష్ణ చైతన్యము
మనలో మేల్కోవాలి అన్నమాట. ఇంకా ఇంకా జాగృతం కావాలి అని మనము అందరినీ భగవంతుడిని వేడుకుందాము, గురువుల్ని వేడుకుందాము, ప్రార్థన చేద్దాం. ఓకే. శ్రీ ఏకాదశి మాతా కీ జై. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. శ్రీ భగవద్గీత కీ జై. శ్రీ రాధా మదన్ మోహన్ కీ జై. శ్రీ జగన్నాథ్ బలదేవ్ సుభద్రా మాई की जय. गौर निताई की जय. हरि हरि बोल. हरे कृष्ण. थैंक यू ऑल सो मच. हरे कृष्ण. माताजी धन्यवाद प्रणाम. धन्यवाद प्रणाम. हरे कृष्ण माताजी धन्यवाद प्रणाम. कृष्ण माताजी धन्यवाद हरे कृष्ण माताजी धन्यवाद प्रणाम माताजी. हरे कृष्ण माताजी मनका एकादशी शुभाकांक्षలు माताजी.